లివర్ జబ్బులు అంటే ఈ కాలేయ సంబంధ జబ్బులకి ఆయుర్వేదంలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి చాలామంది ఈ లివర్ సంబంధ సమస్యలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ను వాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఈ లివర్ జబ్బులకి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం వాడే వంట నూనెలు. మనం సాధారణంగా వాడేటువంటి వంట నూనెలు నిజంగా ఆరోగ్యకరమైనవేనా? ప్రతిరోజు వాడేటువంటి వంట నూనెలు మన శరీరానికి మేలు చేస్తాయా లేదా కీడు చేస్తాయా? నూనెను పదే పదే వేడి చేసి వాడటం ప్రమాదకరం అంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం? దీనివల్ల మన కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయా? నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అనేది మన జీవనశైలి వల్లనే వస్తుందా? మన వంటగది అలవాటు దీనికి కారణం అవుతున్నాయా? సన్ఫ్లవర్, సోయాబీన్ లాంటి సీడ్ ఆయిల్స్ని తరచుగా వేడి చేయటమో లేదా తిరిగి వాడటమో చేస్తే విషతుల్యమైన సమ్మేళనాలు తయారవుతాయి. అయితే ఇవి మన ఆరోగ్యంపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లాంటివి మనం వింటూ ఉంటాం. అయితే వీటిని ఎలా తయారు చేస్తారు? వీటి ప్రత్యేకతలు ఏమిటి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రోజువారీగా మనం వంట నూనె వాడుతూ ఉంటాం. రుచి కోసం మాత్రమే కాదు, వీటిని ఆరోగ్యరీత్యా కూడా వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ వంట నూనె వల్ల ఎలాంటి మనకి ఆరోగ్య లాభాలు ఉంటాయి, అలాగే నష్టాలు ఉంటాయి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఈ సమాచారం తెలుసుకోవడం అనేది అవసరం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కాలేయం కాపాడుకోవటానికి ఈ వంట నూనెలు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటి మీద, వీటి పనితీరు మీద మీకు అవగాహన అనేది ఉండాలి. చూడండి, మన వంటిల్లు కేవలం రుచికరమైనటువంటి వంటకాలకే కాదండి, మన ఆరోగ్య సంరక్షణకి కూడా ఒక ఆలయం లాంటిది. అందుకే ఈ వంటింటి వైద్యం అని అంటారు. అందుకే మంట పైన ఉడికేటటువంటి ప్రతి నూనె బిందువు మన కాలేయానికి, మూత్రపిండాలకి ఒక రక్షణ కవచం కావాలి, ఒక సూదింగా ఉండేటువంటి ఏజెంట్గా ఉండాలి. ఇది ఆహార సంస్కృతిలో నూనె అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ మనం అనుకోకుండా చేసేటువంటి పొరపాట్లు ఆరోగ్యంపైన పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలియని లోకం, తెలియని గమ్యంలాగా మనం నిత్యం వాడేటువంటి నూనెలు మన ఆరోగ్యాన్ని మౌనంగా ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి? మనం ఎంచుకునేటటువంటి ప్రతి వంట నూనె మన శరీరంలో నుండి అతి ముఖ్యమైనటువంటి వడపోత కేంద్రం అయినటువంటి కాలేయాన్ని ఎలా కాపాడుతుందో, లేకపోతే ఎలా దెబ్బతీయగలదో అనే విషయాలు మీకు తెలుసా? నిజమైనటువంటి ఆరోగ్యం అనేది మనకు కనిపించని అంతర్గత శక్తులలో దాగుంది. ముఖ్యంగా కాలేయం అనేటటువంటి శక్తి కేంద్రం వంట నూనెల ప్రభావానికి ఎలా లోనవుతుంది అనేది మనం తెలుసుకుందాం. కాలేయం తాలూకు ఆరోగ్య పరిరక్షణకి ఏ నూనెలు మంచివి, ఏ నూనెలు అసలు వాడకూడదు వివరించేటువంటి విషయాలు, వాటిని సరిగ్గా ఉపయోగించే పద్ధతులు మనం తెలుసుకోవడం అనేది అవసరం. వంటగదిలో తెలివైనటువంటి మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయి అనేది కూడా మనం పరిశీలన చేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. ఇది గ్రహించి ప్రతి వంటకంలో కూడా ఆరోగ్య రహస్యాన్ని మనం చేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాల్ని అన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వంట నూనెలు అంటే ఒక రకంగా ఇది నిశ్శబ్ద శత్రువు అని చెప్పొచ్చు. వీటిని అలా వాడేస్తూ ఉంటాం, కానీ దాన్ని తెలుసుకోం. మనం రోజువారీ వాడేటువంటి సన్ఫ్లవర్, సోయాబీన్, కెనోలా లాంటి నూనెలు ఆరోగ్యకరమే అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే వీటిని అతిగా వేడి చేసినా లేదా పదే పదే వేడి చేసినా కాలేయం, మూత్రపిండాలకి హాని కలుగుతుంది అని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. పరిశోధనలు చెబుతున్నాయి ఘంటాపదంగా. ఇవి శరీరంలో నెమ్మదిగా విషాన్ని పెంచుతాయి. ఈ వంట నూనెలని మనం తెలివిగా వాడుకోవటం అనేది అవసరం. సరే, అసలైన మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ సీడ్ ఆయిల్స్, వీటిలో దాగున్నటువంటి విషయం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, సోయాబీన్ కానీ, కార్న్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, కాటన్ సీడ్ ఆయిల్ కానీ, ఇలాంటి సీడ్ ఆయిల్స్ మన వంటశాలలో మనం బాగా స్టోర్ చేసుకుంటాం. మనకు అందరి వంటశాలలో కనిపిస్తూనే ఉంటాయి. ఇవి మొక్కల నుంచి తయారవుతాయి కాబట్టి సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది అనేటువంటి కారణంతో వీటిని ఒక ఆరోగ్యకరమైనటువంటి నూనెలేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే మామూలుగా యానిమల్ ఫ్యాట్ డేంజరు, అలా కాకుండా వెజిటబుల్ ఆరిజిన్లో వచ్చేటువంటి ఈ నూనెలు అనేవి అంత డేంజర్ కాదు, ఎందుకంటే వెజిటబుల్ ఆరిజిన్ కాబట్టి అని అనుకుంటూ ఉంటారు. అయితే వీటిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి.
ఇవి ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఈ వంట నూనెలలో, అంటే నూనె మనకు ఈ సీడ్స్ నుంచి తయారైన నూనెలలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి కాలేయంలో ఇన్ఫ్లమేషన్ని, అలాగే కణాల తాలూకు నష్టాన్ని, అంటే ఆక్సీకరణ ఒత్తిడిని ఇవి పెంచుతాయి ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. దీనివల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేటువంటి కాలేయ సమస్య వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఈ నూనెని అతిగా వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది, లేదా మళ్ళీ మళ్ళీ వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది, లేదా ఎక్కువ నూనెలో ఆహార పదార్థాలను ఇలాంటి ఈ నూనెలో వేయించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అనేక విష పదార్థాలు రిలీజ్ అవుతాయి. సాధారణంగా బయట చిరుతిండ్లు, లేకపోతే బయట మీ గురించి ఒకసారి ఎందుకు వాడతారు, మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ ఉంటారు. ఇలా మళ్ళీ మళ్ళీ వేడి చేసినప్పుడు బయట బజార్లో ఉండేటువంటి ఈ వంటశాలలో వీటిలో కానీ, లేకపోతే రోడ్ సైడ్ బండ్ల మీద కానీ, ఇలాంటి వాటి మీద, లేకపోతే కూరగాయలను కూడా అలాంటి వాటిలో దేవుతూ ఉంటారు. ఇవి విషపూరిత సమ్మేళనం కింద మారుతూ ఉంటాయి. అక్కడ అనేక తత్వాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ రసాయనాలు ఈ కాలేయ కణాలని దెబ్బతీస్తాయి. అంతేకాదు కాలేయంలో ఇన్ఫ్లమేషన్ని, అంటే స్కారింగ్ని, అంటే సిరోసిస్ లాంటి సమస్యలని ఇవి పెంచుతాయి. కాలేయ వ్యాధికి ఇది డైరెక్ట్గా దారితీస్తూ ఉంటుంది. ఈ నూనెలు శరీరానికి చేసే నష్టం అంతా ఇంత కాదు, అపారం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కీలకమైన విషయం ఉంది. ఇదేంటంటే మళ్ళీ మళ్ళీ వేడి చేసినటువంటి నూనెలు అనేది ఒక విషల్ సైకిల్ని సృష్టిస్తాయి, ఒక విషపూరితమైనటువంటి చక్రాన్ని క్రియేట్ చేస్తాయి. ఇది తెలుసుకోవాలి. ఆహారాన్ని వృధా చేయడం అనేది మన ఇండియన్స్కి నచ్చదు. కాబట్టి నిజానికి ఇది మనం ఈ కాన్సెప్ట్ని ఎంబైబ్ చేసుకున్నాం. అంటే ప్రతి మెతుకుని కూడా మనం ఉపయోగించుకోవాలి, నష్టం చేయకూడదు అనుకుంటాం. అలాగే ఆహారాన్ని కూడా అంతే. అయితే ముఖ్యంగా పెద్ద కుటుంబాలలో నూనెని తిరిగి వాడేటువంటి తత్వం చాలా ఎక్కువగా ఉంది. అయితే పదే పదే వేడి చేసినటువంటి నూనెలపైన చేసిన పరిశోధనలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అది తెలుసుకుంటే మీకు నోట మాట రాదు. 2021లో పబ్లిష్ అయినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు తిరిగి వేడి చేసినటువంటి నూనెని వాడితే కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాసు, పేగు కణజాలం దెబ్బతింటాయి. పరిశోధనలో ఎలుకల పైన కొన్ని సిరీస్ ఆఫ్ టెస్టులు కండక్ట్ చేశారు. ఇలాంటి పరిశోధనలో ఎలుకల్లో కాలేయం తాలూకు ఎంజైమ్స్, లివర్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, అవి పెరిగాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అది పెరగడంతో పాటుగా డిఎన్ఏ దెబ్బతినడం కూడా కనిపించింది. ఇది మాటలు కాదు. ఆ వంట పొగలు ఉంటాయి కదా, వంట చేసేటప్పుడు పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగల పైన చేసినటువంటి మరొక అధ్యయనంలో ఫాస్ట్ ఫుడ్ వాతావరణంలో పనిచేసేటువంటి మహిళలకి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం కౌంటర్ పార్ట్స్తో పోలిస్తే, అంటే మంచి గాలి ప్రశ్న ఉండేటువంటి ప్రదేశాల్లో పనిచేసే మహిళలతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ అని తెలియదు. ఆ ఫ్యూమ్స్ పీల్చుకున్నా కానీ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. తినాల్సిన అవసరమే లేదు. ఇది నూనెల వాడకం పట్ల మన జాగ్రత్తని తెలియజేస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇదేంటంటే అన్ని నూనెలు ఒకేలాగా ఉండవండి. ఇది కూడా తెలుసుకోవాలి. ఈ విషయం కూడా గమనించాలి. అంటే అదృష్టవశాత్తు అన్ని నూనెలు ప్రమాదకరం కావు. శాస్త్రవేత్తలు ఈ నూనెల్లో కొన్నిటిని మెరుగైనవి కింద పరిశోధనలలో సూచించారు. ఏమిటవి అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది బెటర్ కింద తేల్చారు. దీంట్లో మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు అనేవి మూఫా అంటారు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయపు కొవ్వు సంకేతాలని, వాటిని కాలేయం నుంచి వచ్చేటువంటి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ స్పందనను పెంచుతుంది, సెన్సిటివిటీని పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని ఇది నివారిస్తుంది. ఇది కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్ని అయితే దీన్ని ఎలా వాడుకోవాలి, మన తెలుగు వాళ్ళ పద్ధతిలాగా బాగా డీప్ ఫ్రైల కోసం కాదు. అంటే నెయ్యి మనం ఎట్లా చేసుకుంటాం అలాగా సలాడ్ డ్రెస్సింగ్లకి, తక్కువ వేడితో చేసిన వంటకాలకి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అయితే దీంట్లో క్యాలరీలు మళ్ళీ ఎక్కువ, కాబట్టి జాగ్రత్తగా పరిమితంగా దీన్ని వేసుకోవాలి తప్పితే పోసుకోకూడదు. ఇంకొక ముఖ్యమైన ఆయిల్ ఏంటంటే మంచి చేసేది అవకాడో నూనె. ఈ అవకాడో నూనె కూడా మీకు మంచి చేస్తుంది. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఆలివ్ నూనెకు సమానమైన గుణాలని ఇది కలిగి ఉంటుంది అవకాడో నూనె అనేది. ఆరోగ్యమైన కొవ్వులు, అధిక స్మోక్ పాయింట్ తోటి కాలేయానికి ఇది చాలా మంచిది. దీని స్మోక్ పాయింట్ ఎక్కువ కాబట్టి ఇది వేడిని తట్టుకుంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఏంటంటే మన ఆయుర్వేదం ఎప్పుడు కూడా రికమెండ్ చేసేది అంటే గుప్త తైల వసా మజ్జాలని చతుర్విధ స్నేహాలు. వీటిలో తైలం అనేది ఒకటి. తైలం అంటే ఆయుర్వేదంలో మేము చెప్పేది ఎప్పుడు కూడా నువ్వుల నూనె, అంటే ఈ కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె. ఈ కోల్డ్ ప్రెస్డ్ అనే మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒకప్పుడు ఆయుర్వేదం రూపుదిద్దుకున్న టైంలో ఈ మిషన్లు లేవు, మిషన్ నుంచి తీసేది కూడా లేదు. కాబట్టి అవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే ఉండేవి.
ఇక్కడ యాంటాక్సిడెంట్ తోటి నిండినటువంటి ఈ నూనె కాలేయ ఎంజైమ్కి మద్దతు ఇస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే మంటని తగ్గిస్తుంది. అధిక కొవ్వు ఆహారాలలో మూత్రపిండాల తాలూకు ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. అంటే ఓవర్ ఫ్యాట్ తిన్నారనుకోండి, అప్పుడు ఆ మూత్రపిండాలు దెబ్బతింటాయి. అలా కాకుండా తక్కువ కొవ్వు అనుకోండి, అప్పుడు మూత్రపిండాలకి మంచిది. ఈ కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె అంటే ఏమిటి? నువ్వుల గింజల నుంచి నూనెను తీసేటప్పుడు ఎక్కువ వేడిని ఉపయోగించకుండా కేవలం యాంత్రిక పద్ధతులతోటి అంటే ప్రెస్ చేయడం ద్వారా ఒత్తిడిని ఉపయోగించి తీసేటటువంటి నూనెని కోల్డ్ ప్రెస్డ్ అంటారు. అంటే దీన్నే ఘన నూనెని లేదా చెక్కగానుగ నూనెని ఇలాంటి పేర్లతో కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఇట్లాగా చెక్క నూనె తీస్తూ ఉంటారు, గానుగ నూనె కింద తీస్తూ ఉంటారు. అంటే ఎడ్డను ఉపయోగించి దీన్ని తీస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో నూనెని తీయటం వల్ల నువ్వుల్లో సహజంగా ఉండేటువంటి పోషకాలు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు, వాటి రుచి, సువాసన చెక్కు చెదరకుండా ఉంటాయి. సాధారణంగా మనం వాడేటువంటి రిఫైన్డ్ నూనెల్లో అధిక వేడి రసాయనాలను వాడతారు, అధిక వేడిని వాడతారు, రసాయనాలు వాడతారు. దీంతో ఆ పోషకాలని కోల్పోతాం. కాబట్టి ఈ కోల్డ్ ప్రెస్డ్ తిల్ ఆయిల్ని ఎలా తయారు చేస్తారు అంటే, ముందుగా మంచి నాణ్యమైనటువంటి నువ్వుల గింజని ఎంచుకుంటారు. ఈ గింజల్ని శుభ్రం చేస్తారు. వాటిలో ఉండేటువంటి మలినాలని, చెత్తని ముందు తొలగించేస్తారు. శుభ్రం చేసినటువంటి ఈ నువ్వుల గింజల్ని కోల్డ్ ప్రెస్ యంత్రంలో వేస్తారు. ఈ యంత్రం తక్కువ ఉష్ణోగ్రత దగ్గర గింజల్ని నొక్కటం ద్వారా నూనె తీస్తుంది. ఇంతే, సింపుల్. ఈ ప్రక్రియలో ఎలాంటి రసాయనాలని వాడరు. నూనె తీసిన తర్వాత దాన్ని సహజ పద్ధతిలో మళ్ళీ వడపోస్తారు. ఇది నూనెలో ఉండేటువంటి ఏవైనా చిన్న చిన్న గింజల అవశేషాలు ఉంటే దాన్ని తొలగించేస్తుంది. చివరగా ఒక శుభ్రమైన పోషకాలతో నిండినటువంటి కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనెని సీసాలోకి నింపుతారు. దీన్ని సాధారణంగా ముదురు రంగు సీసాల్లోనే నింపుతారు. ఎందుకంటే సూర్యరశ్మి నుంచి రక్షించడం వల్ల నూనె నాణ్యత చెడిపోకుండా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే ఈ వాల్నట్ నూనెలు. వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. వీటి గురించి బాగా వింటున్నారు కదా. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి కాలేయంలో ఉండేటువంటి ఫ్యాటీ లివర్లో అంటే కొవ్వుని, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. వీటిని కూడా వేడి చేయకుండా యథాతథంగా వాడటం అనేది అవసరం, ఉత్తమం కూడా. అలాగే ఇంకొక ముఖ్యమైనది, ఈ మధ్య ఇది బాగా ఫేమస్ అయింది, ఇదే కోకోనట్ ఆయిల్. అయితే ఇక్కడ వర్జిన్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేదా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. ఇదైతే మంచిది. దీంట్లో ఉండేటువంటి ఆ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మధ్య గొలుసు ట్రైగ్లిజరైడ్స్ తక్కువ మోతాదులో వాడినప్పుడు జీవక్రియకి అంటే మెటబాలిజానికి సహాయపడతాయి. అయితే ఎక్కువగా వాడారనుకోండి మళ్ళీ కొవ్వు కాలేయానికి అంటే ఫ్యాటీ లివర్కి కారణమవుతుంది. కాబట్టి లిమిటెడ్గా దీన్ని వాడాల్సి ఉంటుంది. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే ఏమిటి అనేది, పచ్చి కొబ్బరికాయలో ఉండేటువంటి తెల్లటి గుజ్జు ఉంటుంది కదా, దాని నుంచి తీసేటువంటి స్వచ్ఛమైన నూనె. ఇదేమిటి, ఎలా తీస్తారని మీకు అనుమానం రావచ్చు. దీన్ని తయారు చేసేటప్పుడు ఎలాంటి రసాయనాలు, అధిక వేడిని వాడరు. సాధారణంగా వాడే కొబ్బరి నూనె ఎండు కొబ్బరి నుంచి తీస్తారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే దాన్ని రిఫైన్ చేయడానికి మళ్ళీ రసాయనాల్ని వాడతారు. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్లో సహజంగా పోషకాలు, యాంటాక్సిడెంట్లు, సువాసన, రుచి ఇవన్నీ కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి ఆ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఈ వర్జిన్ కొబ్బరి నూనెని 2 ప్రధానమైన పద్ధతుల్లో తయారు చేస్తారండి. ఒకటి ఏంటంటే వెట్ మిల్లింగ్ పద్ధతి. అంటే ఈ పద్ధతిలో ముందుగా బాగా పడినటువంటి ఆ కొబ్బరికాయల్ని తీసుకుంటారు. కొబ్బరి చిప్ప నుంచి ఆ తెల్లటి గుజ్జుని వేరు చేస్తారు. ఈ గుజ్జుని చిన్న ముక్కలుగా కోసి లేదా తురిమి దాని నుంచి కొబ్బరి పాలను తీస్తారు. ఈ కొబ్బరి పాలని నిలబెట్టి ఉంచడం వల్ల నూనె, నీరు అనేవి వేరు పడతాయి. అంటే అలాగే స్టాండ్ స్టిల్గా ఉంచుతారు. లేకపోతే కాస్త మైలో వేడి చేస్తారు. అప్పుడు నూనె అలాగే నీరు వేరు పడతాయి. ఇప్పుడు నూనె అనేది పైన తేలుతుంది. లేదా ఈ పాలని సెంట్రిఫ్యూజ్ యంత్రాలను ఉపయోగించి వేడి చేయకుండానే నూనెను వేరు చేస్తారు. ఇది ఇంకొక మంచి టెక్నిక్. ఈ రకంగా తీసినటువంటి నూనెని వడపోసి ప్యాక్ చేస్తారు. ఈ పద్ధతిలో చాలా తక్కువ వేడిని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు అసలు వేడిని ఉపయోగించరు కూడా. ఇంకోటి ఏంటంటే డ్రైయింగ్ లేదా ఈ కోల్డ్ ప్రెస్ పద్ధతి. ఈ పద్ధతిలో తాజా కొబ్బరి గుజ్జుని త్వరగా ఎండబెడతారు, ఫాస్ట్గా. ఇది డెసికేటెడ్ కొబ్బరి అనేది కింద మారుతుంది. ఎండినటువంటి ఈ కొబ్బరి నుంచి కోల్డ్ ప్రెస్ యంత్రాలను ఉపయోగించి నూనెని తీస్తారు. ఈ యంత్రాలు తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఒత్తిడిని ఉపయోగించి నూనెని వెలికి తీస్తాయి. దీంతో ఆ నూనెలో ఉండేటువంటి పోషకాలు చెడిపోకుండా ఉంటాయి. నూనె తీసిన తర్వాత దాన్ని సహజంగా వడపోస్తారు. ఈ 2 పద్ధతుల్లోనూ ఈ నూనె నాణ్యత చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి వర్జిన్ అంటారు. అంటే చెడిపోకుండా ఇది ఉంటుంది. కొబ్బరి నూనెలో లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. అయితే ఇదే సందర్భంగా ఒకవేళ ఈ పాటికే కాలేయం దెబ్బతింటే ఏం చేయాలి? దీనికి సంబంధించి దెబ్బ తినకుండా తిన్న తర్వాత ఈ కాలేయాన్ని కాపాడేటువంటి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు.
ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్యవర్ధిని వటి. ఇది దేహశుద్ధిని చేస్తుంది, అలాగే త్రిదోష సామ్యతని సాధిస్తుంది. ఇది ఆయుర్వేదంలో ఆరోగ్యవర్ధిని వటి అనేది కాలేయపు ఆరోగ్యాన్ని, జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఒక ప్రాచీన శక్తివంతమైన ఔషధం. ఇది శరీరం నుంచి విష పదార్థాలని అంటే టాక్సిన్స్ని తొలగించడానికి సహాయపడుతుంది. చర్మం, గుండె, జీవక్రియలకి ఇది తోడ్పడుతుంది. కాలేయ సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలకు ఈ ఔషధాన్ని ప్రధానంగా వాడతాం. ఇది శరీరంలో ఉండే సహజమైన స్వస్థతని పెంచుతుంది. కాలేయం శరీరంలో విష వ్యర్థాలని బయటికి పంపించడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవర్ధిని బట్టి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది, పైత్యరసం అంటే బయలు స్రావాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్, కామెర్లు, హెపటైటిస్ లాంటి కాలేయపు రుగ్మతల నుంచి ఇది కాలేయాన్ని రక్షిస్తుంది. ఈ మాత్ర కాలేయాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శరీరానికి ఎక్కువ శక్తినిస్తుంది, అలాగే ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది కూడా. ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఔషధం ఉంది. ఇదే ఫలత్రికాది క్వాథం. అంటే కాలేయాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని ఇది తగ్గిస్తుంది. ఫలత్రిక్వాది క్వాదం అనేది కాలేయ పనితీరుని మెరుగుపరుస్తూ శరీరంలో వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఒక శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం. ఇది 3 ముఖ్యమైన పండ్లు ఉంటాయి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. వాటి ఆధారంగా తయారవుతుంది. అందుకే దీనికి ఫలత్రికాది అనే పేరు వచ్చింది. కాలేయం మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి, మీకు తెలుసు. ఇది జీర్ణక్రియని, విష పదార్థాల తొలగింపుకి, అలాగే పోషకాల నిల్వకి బాధ్యత తీసుకుంటుంది కాలేయం అనేది. మందగించినటువంటి కాలేయపు పనితీరు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఫలత్రికాది క్వాదం కాలేయాన్ని ఉత్తేజపరుస్తూ దాని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కాలేయపు కణాలని రక్షిస్తుంది. పైత్యరసం ఉంటుందే, బైల్, దాని స్రావాన్ని ఇది పెంచుతుంది. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఆహారం నుంచి పోషకాలని మెరుగ్గా గ్రహించేలాగా కూడా ఇది చేస్తుంది. ఫ్యాటీ లివర్, కామెర్లు, హెపటైటిస్ లాంటి ఈ కాలేయ రుగ్మతలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఎసిడిటీని తగ్గిస్తూ కాలేయాన్ని స్ట్రెంథన్ చేసేది అవిపత్తికర చూర్ణం. ఇది కూడా ఒక ఫేమస్ మెడిసిన్. అవిపత్తికర చూర్ణం అనేది ఆయుర్వేదంలో పిత్త దోషాన్ని సమతుల్యం చేయడానికి, కాలేయం జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధమైన ఒక మూలిక మిశ్రమం ఇది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖ్యంగా పిత్తదోషం పెరగటం వల్ల వచ్చేటువంటి ఎసిడిటీ, ఛాతిమంట, అజీర్తి లాంటి వాటికి అద్భుతమైన పరిష్కారం. కాలేయం శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపించే ప్రధాన అవయవం, మీకు తెలుసు. ఈ చూర్ణం కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తుంది, కాలేయం నుండి విష వ్యర్థాన్ని సమర్థవంతంగా తొలగించేస్తుంది. ఫ్యాటీ లివర్, కామెర్లు లాంటి కాలేయ రుగ్మతలకి ఇది పరోక్షంగా సహాయపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో మనం వాడేటువంటి నూనెలు కూడా అంతే ముఖ్యం. వంట నూనెలు కేవలం రుచిని పెంచేవి మాత్రమే కాదు, అవి అవయవ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి కూడా. వేడి చేసిన లేదా శుద్ధి చేసినటువంటి సీడ్ ఆయిల్స్ అంటే హైలీ రిఫైన్డ్ మంచిది అనుకుంటారు, కానీ ఇలాగ హైగా శుద్ధి చేసినటువంటి ఈ ఆయిల్స్ ఇన్ఫ్లమేషన్ని, ఫ్రీ రాడికల్స్ని, కాలేయం, మూత్రపిండాల పైన ఒత్తిడిని, వీటన్నిటిని కలిగజేస్తాయి. నూనెని తిరిగి వాడటం అనేది ఈ ప్రమాదాన్ని మరింతగా పెంచేస్తుంది. ఆలివ్ నూనె, అవకాడో నూనె, నువ్వుల నూనెలు వాడటం అనేది దీనికి ఒక మంచి పరిష్కారం. ఉష్ణోగ్రతను కూడా గమనించాలి. తిరిగి వేడి చేయటాలు మానేయండి. ఈ చిన్న మార్పులు ముఖ్యమైన అవయవాలని కాపాడతాయి, నిశ్శబ్దమైన వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. మీరు వంట చేసేటప్పుడు రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యం అని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి చినుకు నీటిలో కూడా జీవం ఉంటుంది, మీకు తెలుసు. అలాగే ప్రతి నూనె బిందులో కూడా ఆరోగ్యం దాగి ఉంటుంది. మీ వంటగది మీ దేహపు దేవాలయం. మీరు ఎంచుకునే ప్రతి నూనె కూడా మీ దీర్ఘాయుష్కి పునాది కావాలి. ఆరోగ్యం అనేది ఒక ప్రయాణం లాంటిది. ప్రతి అడుగు, ప్రతి ఎంపిక మిమ్మల్ని కాంతివంతంగా రేపటికి నడిపించాలి. మీ శరీరాన్ని ఆలయంగా అనుకొని దానికి కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించాలి. మీ వంట నూనెలని తెలివిగా ఎంపిక చేసుకోవటం ద్వారా మీరు కేవలం రుచిని కాదు, జీవితాన్ని కూడా మీరు సృష్టించగలుగుతారు. మీ మొత్తం కుటుంబాన్ని రక్షించగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.